Hello friends, welcome back to my channel NRR Trend and our channels Web 3.0 వాయిస్ ఆఫ్ నెట్వర్క్. సో నేను మీ రాకీ. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఫ్రమ్ నల్గొండ నుంచి ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. టాపిక్ ఏంటంటే మెటాఫోర్స్ కాయిన్ అవుట్ ఆఫ్ స్టాక్. సో దొరకట్లేదన్నమాట. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మనం ఆర్డర్ చేసినప్పుడు ఐటమ్స్ ఎలాగైతే అవుట్ ఆఫ్ స్టాక్ అని వస్తుందో ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట. అంటే దొరకట్లేదు. సో ఎందుకు దొరకట్లేదు అని అంటే బై చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, సెల్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. చేసే వాళ్ళు కూడా పాయింట్లలో 0.10, 0.5 అలా గంటకి ఒక 500-600 కైన్స్ ప్రపంచవ్యాప్తంగా టెస్టింగ్ మాత్రమే చేస్తున్నారు. అందు గురించి లైన్ ఎక్కువగా ఉందన్నమాట. సో కాయిన్స్ ఎక్కువగా సంపాదించుకోవడానికి ప్లస్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ మెటావర్స్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో బిట్ఫోర్స్ టోకెన్స్ ఎక్కువ సంపాదించుకోవడానికి, చిప్స్ ఎక్కువ సంపాదించుకోవడానికి ఒక మార్గాన్ని ఈరోజు మేము మీకు చెప్పబోతున్నాం అనమాట. సో నరేందర్ సార్, కాయిన్స్ ఎక్కువగా సంపాదించుకోవడానికి ఈజీ వే అంటే బై చేసినప్పుడు అక్కడ బిడ్ అనేది ఆర్డర్ ఫిక్స్ అవుతుంది. 1 అవర్కి రేటు పెరగడం వల్ల మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా బిట్ ఫోర్స్ టోకెన్స్ ఎలా మొన్నటి వరకు ఫోర్స్ కాయిన్ ఎట్లా ఉండేదంటే మనకి ఎన్ని కావాల్స్తే అని మినిమం 20 నుంచి కొనుక్కునే ఆప్షన్ ఉండే. ఎప్పుడైతే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ వచ్చిందో ఫోర్స్ డెక్స్ ట్రేడింగ్ స్టార్ట్ అయింది. ట్రేడింగ్ అనేది ప్రతి గంటకి ఒకసారి బిడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే సుమారుగా 35,000 నుంచి 40,000 మంది బయ్యింగ్ కోసం ఆర్డర్ చేస్తుంటే కేవలం 500, 600 లేదా మహా అంటే 700 కైన్స్ మాత్రమే సేలర్స్ వచ్చి అమ్ముతున్నారు. అది కూడా ఒక సెకండ్ లోపు ఇంతమంది పెడుతున్నారు. సో దీనివల్ల అక్కడ ఎవరైతే బై చేస్తున్నారో వాళ్ళకి కైన్స్ రావట్లేదు, వచ్చే అవకాశం కూడా లేదు. ప్రతి గంటకి కూర్చోవాలంటే ట్రేడింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే, అంత టైం ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే చేయగలుగుతారు. సో అందరూ చేయలేని పరిస్థితి అనమాట. అందుకోసం బెస్ట్ ఆప్షన్ ఏంటంటే క్లాసిక్లో ఉన్నాము. క్లాసిక్లో మినిమం 6 స్లాట్లు చూసుకోండి. కొత్త వాళ్ళైతే టైర్స్ 1, 2, 3 టైర్స్ పెట్టుకొని ఆ టైర్స్ను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైర్ ఉందనుకోండి యూనివర్స్లో కొనడానికి $50 అవుతుంది ఫుల్ టైర్. ఒక్కసారి ఫుల్ టైర్ 50 పెట్టి కొనేసిన తర్వాత 20 డైస్ పెట్టాలా. 20 డైస్ పెట్టి మనము రెన్యువల్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి మళ్ళీ 30 డేస్ ఆ టైర్ ఎక్స్టెన్షన్ అవుతుంది. అండ్ ఒక చిప్ వస్తుంది. తర్వాత ఎనర్జీ కూడా వస్తుంది, వాళ్ళకి ఎనర్జీ కూడా వస్తుంది అనమాట. ఈ 3 వస్తున్నాయి. ఏది 10 డైస్లోనే. మిగతా 10 డైస్ ఏవైతే ఉన్నాయో మనకు ఫోర్స్ కాయిన్ బై అవుతుంది అక్కడ. అంటే అప్పుడున్న రేట్ ప్రకారం ఫోర్స్ కాయిన్ బై అయిపోయి అవి హోల్డింగ్ ఫోర్స్ కాయిన్ గా ఉంటాయి. హెచ్ఎంఎస్ గా 21 డేస్ ఉంటాయి. ఈ లోపు మనము 1-2 గంటల తర్వాత గెట్ ఫోర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ ట్రై చేయాలి. వస్తే ఫోర్స్ కాయిన్ తీసేసుకోవడం, లేదా అలానే హోల్డింగ్ కాయిన్ గా ఉంచుకోవడం. 21 డేస్ తర్వాత మనము దాన్ని ఫోర్స్ కాయిన్ గా తీసుకునే ఆప్షన్ ఉంది. ఇది బెస్ట్ ఆప్షన్. చాలా మంది ఏమో అనుకుంటున్నారంటే డబల్ ఖర్చు అవుతుంది కదా అనుకుంటున్నారు. డబల్ ఖర్చు ఏం కావట్లేదు. 10 డైస్ తో మనం కొట్టడం వల్ల చిప్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, రెన్యువల్ అవుతుంది, 30 డేస్ ఎక్స్టెన్షన్ అవుతుంది. దానికి 10 డైస్ ఖర్చు అవుతున్నాయి. డై కొనడానికి, ఫోర్స్ కాయిన్ కొనడానికి డబల్ రేట్ గా పోవట్లే. చాలా మంది ఇది పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. మరి చిప్ నాకెందుకు సార్? చిప్ వల్ల ఏంది బెనిఫిట్? ఎనర్జీ వల్ల బెనిఫిట్, లేకపోతే 30 డేస్ వల్ల ఏంటి నాకు బెనిఫిట్ అంటే, మన టైర్ ఎక్కువ రోజులు ఎక్స్టెన్షన్ ఉండడం వల్ల మనము వర్క్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అలాగే యూనివర్స్లో 5 అప్లైన్స్ నుంచి, 5 క్రాస్ లైన్స్ నుంచి, 5 డౌన్ లైన్స్ నుంచి ఐడియల్ పడుతూ ఉంటాయి, స్పిల్ ఓవర్స్ పడుతూ ఉంటాయి. మన టైర్ యాక్టివేషన్ ఉంటేనే కదా నువ్వు టెన్షన్ లేకుండా ఎన్ని నెలలు రెన్యువల్ చేసుకుంటే అన్ని నెలలు నీకు బిజినెస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మన దగ్గర ఉన్న చిప్స్ రేపు బిట్ ఫోర్స్ మైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. బిట్ ఫోర్స్ మైనింగ్లో మన చిప్ మనం మైనింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మన దగ్గర 256 చిప్స్ ఉంటే డైరెక్ట్గా మనమే చేయొచ్చు, లేదంటే మన చిప్ను అమ్ముకోవచ్చు, లేదా మనం 2-3 కలిసి సిండికేట్ అయ్యి మనం కలిసి మైనింగ్ చేయొచ్చు. ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో. సో రేపు బిట్ ఫోర్స్ సంపాదించడం, ఇలా ఫోర్స్ కాయిన్ ఎంత సంపాదించాలని అనుకుంటున్నామో అంతకు 5 10 బిట్ ఫోర్స్ కూడా మనకు రిజల్ట్ ఇవ్వబోతుంది, వాల్యూ ఇవ్వబోతుంది. ఇప్పుడు ఈ ఆప్షన్ ఏదైతే ఉందంటే సార్,
10 డేస్ ఎక్స్టెన్షన్ కి 10 డేస్ హోల్డింగ్ కి, దీని ద్వారా ఎంఎఫ్ఎస్ తీసుకున్న ఆప్షన్. ఓకే, ఇది మనకి ఇంత ఎల్లకాలం ఇలాగే ఉంటుందా? 8 days మాత్రమే ఉంది. 25 days 30 days ఉండే యాక్చువల్గా టైం అయిపోయింది, 8 రోజులు మాత్రమే ఉంది. మనం కోరేది ఏంటంటే టీమ్ లీడర్స్ అందరినీ ఈ 8 రోజులు ఈ ఆప్షన్ ఉపయోగించుకుందాం. ఈ 8 రోజుల తర్వాత ఏమైతుంది? 8 రోజుల తర్వాత ఏమవుతుందంటే మంత్లీ 1 time మాత్రమే రెన్యువల్. గతంలో మళ్ళీ ఎట్లుండే 10 రోజుల ముందు మనకు టైం కనపడుతుంది, అప్పుడు మాత్రమే రెన్యువల్ చేయాలి. 1 month మాత్రమే. ఇప్పుడైతే మల్టిపుల్ చేసుకునే ఆప్షన్ ఉంది చిప్స్ కోసం. 8 days తర్వాత అన్లిమిటెడ్ చిప్స్ సంపాదించుకునే అవకాశం ఆప్షనే లేదు, ఆప్షన్ పోతుంది. బిట్ ఫోర్స్ స్టార్ట్ అయిపోతుంది మైనింగ్. మనకు ఒక్క చిప్ కావాలంటే 1 month వెయిట్ చేయాలి. ఓకే, అట్లా 256 చిప్స్ కావాలంటే ఎన్ని నెలలు వెయిట్ చేయాలి? 256 months. ఇక్కడ అప్పటి వరకు బిట్స్ 4 రేంజ్ కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా సార్, అంటే కొంచెం ఫోర్స్ కాయిన్ రేట్ పెరుగుతుంది కదా, సో అక్కడ టైర్ ఎక్స్టెన్షన్ చేయడానికి అయ్యే ఖర్చు కూడా కాయిన్స్లలో చెక్ చేసుకుంటుంటే తక్కువ అవుతుంది కదా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చేసుకుంటే కాయిన్ రేట్ ఉండడం వల్ల అన్ని కాయిన్స్ వస్తున్నాయి. 2 రోజులు పోయిన తర్వాత తక్కువ కాయిన్ వస్తుంది, అంతే కదా. సో కాబట్టి ఎంత తొందరగా వీలుంటుందో కాయిన్స్ కొని పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. వెంటనే కొట్టడం అనేది ఇంపార్టెంట్. 8 days టైం ఉన్నంత మాత్రం 8 days చేస్తే ఇంకా తక్కువ వాల్యూ అని కాదు. సో ఇక్కడ బిట్ ఫోర్స్ కు ఫోర్స్ కాయిన్ కు తేడా ఏంటంటే 2 లక్షణాలు ఉన్నాయి సార్. తేడా, బిట్ ఫోర్స్ అనేది మెటావర్స్ టెక్నాలజీలో ప్రపంచంలో వస్తున్న మొట్టమొదటి టోకన్. మెటావర్స్ టెక్నాలజీలో ఎస్, అది మన లాడో గారు తీసుకొస్తున్నారు. మన మెటాఫోర్స్ లో ఓన్ బ్లాక్ చైన్ తో వస్తుంది. ఇది దీని స్పెషల్. రెండోది ఏంటంటే ఫోర్స్ కాయిన్ లెక్క మల్టీ మైనింగ్ అయిపోయే వరకు ట్రేడింగ్ స్టార్ట్ కాదు, బై అండ్ సేల్ స్టార్ట్ కాదు, ట్రాన్స్ఫర్ ఇట్లా కాదు. ఇది మైనింగ్ తో పాటు సేలింగ్ బయింగ్ అండ్ సేలింగ్ స్టార్ట్ అయిపోతుంది. స్వాప్ స్టార్ట్ అయిపోతుంది ఇంటర్నల్ గా, లేకపోతే ఫోర్స్ కాయిన్ తో స్వాపింగ్ స్టార్ట్ అయిపోతుంది, ఒకరికొకరు ట్రాన్స్ఫర్ స్టార్ట్ అయిపోతుంది, బయింగ్ సేలింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే స్టార్టింగే దీని ప్రైస్ అనేది చాలా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో బిట్ ఫోర్స్ సంపాదిస్తున్నాం అంటే నీకు ఫోర్స్ కాయిన్ కూడా మీ దగ్గర ఉన్నట్టే లెక్క. ఫోర్స్ కాయిన్ లో చేసిన పొరపాటు బిట్ ఫోర్స్ టోకెన్ చేయొద్దు కూడా. సో ఆల్రెడీ కాయిన్స్ ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ చిప్స్ ఉండేటట్టు, టైర్స్ ఎక్కువ వాల్యూ ఎక్కువ రోజులు ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మెటావర్స్ లో గేమింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే వస్తుందో అది యూనిటీవర్స్ లో ఉన్న టీమును బట్టి మనకు ఆ గేమింగ్ లో కూడా ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అట్లా కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అందుకోసమే మనం ఎక్కువ మంత్స్ చేసి పెట్టడం అనేది ఏ కోణంలో చూసినా మనకు లాభమే తప్ప నష్టం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్, మెటాఫోర్స్ కాయిన్స్ ఎలా సంపాదించుకోవాలి అండ్ చిప్స్ ఎలా సంపాదించుకోవాలి, బిట్ ఫోర్స్ టోకెన్స్ ఎలా సంపాదించుకోవచ్చు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాం అనమాట. సో ఇంకా 8 days మాత్రమే టైం ఉంది అన్లిమిటెడ్ గా చిప్స్ సంపాదించుకోవడానికి. అంటే అన్లిమిటెడ్ గా రిన్యూవల్ చేసుకునే అవకాశం ఉంది. 8 days తర్వాత చిప్స్ సంపాదించుకోవచ్చు, ఫోర్స్ కాయిన్ సంపాదించుకోవచ్చు. సో కాబట్టి త్వరపడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోకండి. మీ టీం గురించి ఆలోచించకుండా ఫస్ట్ మన గురించి మనం ఆలోచించుకొని మన టీంకి మోటివేషన్ అయ్యి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి మనము సంపాదించుకుందాము, వాళ్ళని సంపాదించుకునేటట్టు చేద్దాం ఫ్రెండ్స్. సో అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. జై మెటాఫోర్స్.